డాలర్ ఆధిపత్యాన్ని సాధించడం కోసం మిగతా దేశాలను వేధించడం, మిగతా దేశాలను హింసించడమే అమెరికన్ డాలర్కి అతిపెద్దదైనటువంటి సమస్య కాబోతోంది. ఇది తాజాగా జీటీఆర్ఐ నివేదిక సంచలనం సృష్టిస్తోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ సంస్థ అభిప్రాయం ప్రకారం ప్రత్యర్థి దేశాలు బెదిరించేందుకు అమెరికా చేపట్టే ఆర్థిక చర్యలే వాటిని డాలర్ ప్రత్యామ్నాయం వైపు నెడుతున్నట్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా అంతర్జాతీయ పేమెంట్స్ వ్యవస్థ స్విఫ్ట్ని ఉపయోగించుకుని నిషేధానికి గురైన రష్యా, ఇరాన్, వెనిజులాలు వంటి దేశాలు డాలర్లో చెల్లింపుల స్వీకరణ నిలిపేసేలా చేసిందని వెల్లడించింది. దీంతో భారత్, చైనా వంటి దేశాలు వాళ్ళ కరెన్సీల్లోనే ట్రేడింగ్ చేస్తున్నాయని గుర్తు చేసింది. డాలరేతర కరెన్సీల్లో ట్రేడింగ్ చేస్తున్నందున బ్రిక్స్ దేశాల మీద 10% పన్నును ట్రంప్ ప్రతిపాదించారు. వాషింగ్టన్ ఒంటెద్దు పోకడల వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని గుర్తించడం లేదని జీటీఆర్ఐ శుక్రవారం వెల్లడించింది. వివిధ దేశాలు డాలర్ నుంచి దూరంగా జరగడం తిరుగుబాటు కాదు, వాళ్ళకి మిగిలింది అదొక్కటే మార్గం. రష్యా, చైనాల మధ్య 90% వాణిజ్యం రూబుల్ లేదా యువాన్లో జరుగుతుంది. భారత్ రూపాయలు, దిర్హానుల్లో రష్యా చమురు కొనుగోలు చేసినందుకు చెల్లింపులు చేస్తుంది. చివరికి పెట్రో డాలర్ ఒప్పందం చేసుకున్న సౌదీ అరేబియా కూడా డాలరేతర చమురు వ్యాపారానికి తెరదీసింది. అమెరికా ఆంక్షలు ఆయా దేశాలకు తొలుత డాలర్ ప్రత్యామ్నాయాలు వెతికేటట్టు చేస్తుంది. ఇక బ్రిక్స్ దేశాలపై 10% పన్ను, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే 500% టారిఫ్లు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు మరింత జటిలం చేస్తాయంటూ జీటీఆర్ఐ అజయ్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లోని 11,000 బ్యాంకులకి స్విఫ్ట్ వ్యవస్థ అనుసంధానిస్తుందని శ్రీవాస్తవ వెల్లడించారు. ఇది తటస్థ వేదికగా చెప్తారు, కానీ అమెరికా ఒత్తిడి కారణంగా ఇరాన్, వెనిజులా, రష్యాలకు స్విఫ్ట్ సేవలు నిలిపేశారు. దీంతో ఈ దేశాల నుంచి చమురు, గ్యాస్ కొనేవాళ్ళు డాలర్కి ప్రత్యామ్నాయాలు ఎంచుకుని చెల్లింపులు చేస్తున్నారని చెప్పారు. ఇవి ఆ దేశాలు డాలర్ వ్యతిరేక విధానాలు కాదని రక్షణాత్మక వ్యవస్థలు అన్నారు. వీటిని ప్రేరేపించేవిగా అమెరికా ఆంక్షలే అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. డాలర్ల కొరత ఉన్న దేశాలతో ట్రేడ్ సెటిల్మెంట్ రూపాయల్లో చేసుకునేందుకు 2022లో ఆర్బీఐ అనుమతించింది. ఈ క్రమంలో రష్యా బ్యాంకులు చమురు చెల్లింపుల సెటిల్మెంట్ కూడా రూపీ అకౌంట్స్ని తెరిచాయి. మరో బ్రిక్స్ కామన్ కరెన్సీని తీసుకురావాలని ప్రతిపాదన భారత్, చైనా తిరస్కరించినాయి. స్థానిక కరెన్సీల్లో ట్రేడింగ్ చేసుకుంటేనే ఇక్కడ ముఖ్యం అన్నట్టు ట్రేడింగ్ చేసుకుంటే డబుల్ డాలర్ కన్వర్షన్లు తప్పించుకోవచ్చు. అప్పుడు కనీసం 4% వరకు అయ్యే ఖర్చు ఆదా అవుతుందని జీటీఆర్ఐ తన నివేదికలో అభిప్రాయపడింది. ఈ విషయాన్ని ఆయా దేశాలు గ్రహించే కొద్దీ స్థానిక కరెన్సీలను ట్రేడింగ్ జరుగుతుందని వెల్లడించింది. అమెరికా ఆలోచించుకోకపోతే డాలర్ని తను మాత్రమే వాడుకునే పరిస్థితి వస్తుంది.